హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నాము. ఇక్కడ మేమైతే ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం అనమాట. మా కాలనీ వాళ్ళందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటనేది వీడియోలో అయితే తప్పకుండా చెప్తాను. ఇంకా స్పెషల్గా ఏంటంటే తెలంగాణ నుంచి ఆంధ్రాకైతే వెళ్తున్నామన్నమాట. ఇంకా పొద్దుటే మార్నింగే బయలుదేరి వెళ్ళిపోయాము. మ్యాజిక్లో అయితే మా కాలనీ వాళ్ళందరము హడావుడిగా వెళ్ళిపోయామన్నమాట. అంటే అనుకున్నాం అనుకోండి, ఒకరితో ఒకరం చెప్పుకొనే బయలుదేరిపోయాము. ఇంకా కాలనీ అంతా వెళ్తామంటే ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి, సరదాగా. అది కూడా తెలంగాణ నుంచి ఆంధ్ర వెళ్ళిపోయామన్నమాట. పశ్చిమ గోదావరి డిస్టిక్ అయితే వెళ్ళాము. అసలు ముఖ్యంగా మేము ఎప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్ర వైపు ఎక్కువగా చుట్టాలు అసలు లేరండి. ఎక్కువగా కాదు, అసలు లేరు మాకు. ఇంకా ఫ్రెండ్స్ అయితే కొందరు ఉన్నారనుకోండి, కాకపోతే చుట్టాలు అయితే ఎవరు లేరు. మా ఇంటి పక్కన వాళ్ళ అమ్మాయి వాళ్ళని ఆంధ్ర ఇచ్చారనమాట. వాళ్ళదే అక్కడ వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్డే జరుపుతుంటే మాకు అందరికీ ఇన్వైట్ చేశారు. మేమైతే వెంటనే బయలుదేరిపోయాము. ఎలా ఉంటుంది వాళ్ళ ఊరు, స్పెషల్గా అయితే వాళ్ళ ఊరు ఎలా ఉంటుంది, అసలు ఎంత దూరంలో ఉంటుందనేసి అయితే మేమైతే బయలుదేరిపోయామన్నమాట. ఇది బయలుదేరిన దారిలో ఇప్పుడు మేమైతే తెలంగాణ నుంచి ఆంధ్ర రోడ్ అయితే క్రాస్ అయ్యాము. తెలంగాణ రోడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మాది తెలంగాణ అని చెప్పడం లేదండి. ఇంకా మేము వెళ్ళిన రూట్ అయితే అస్సలు బాగాలేదు. అంత మట్టి రోడ్డే. ఎప్పుడైతే దమ్మపేట సెంటర్ నుంచి ఆంధ్రాకి అయితే ఎంటర్ అయ్యామో అసలు మేము వెళ్ళిన రోడ్ అయితే అస్సలు బాగాలేదండి. అంత మట్టి రోడ్డు అయినా పర్వాలేదు, కానీ అంత గుంటలు దుబ్బంతా అసలు మా మొహాల మీదనే, మా జుట్ల మీదనే ఉందన్నమాట. ఇంకా మేము మేకప్ అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా రోడ్లే మాకైతే మేకప్ వేసాయి, స్వాగతం కూడా పలికాయి అన్నమాట. ఇంకా అక్కడ మేము హ్యాపీగా మూమెంట్ ఏంటంటే, అటువైపు చెప్పుకోదగిన ఏంటంటే అన్ని తోటలే ఉన్నాయండి. ముఖ్యంగా పామాయిల్ తోటలు, ఇంకా జీడి మామిడికాయ తోటలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. పామాయిల్ తోటలు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మామిడి తోటలు అయితే అక్కడక్కడ ఉన్నాయి. చెట్లు అయితే బాగా ఉన్నాయండి. ఎండలో బయలుదేరాము, అంటే మార్నింగ్ బయలుదేరాము. ఇంకా మేము దమ్మపేట సెంటర్ క్రాస్ అయ్యేటప్పటికి మధ్యలో టిఫిన్ చేయడానికైతే ఆగామన్నమాట. ఇంకా 10 అట్లా అయింది. అప్పటికి దమ్మపేట సెంటర్ దాటిపోయాము. అప్పుడు మొత్తం బాగా ఎండొచ్చేసింది. కానీ అన్ని చెట్లు, తోటలు, ఇదిగో చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్ని తోటలే ఉండడం వల్ల మాకంత ఎండ ఏం అనిపించలేదు అసలు. ఇంకా తోటల్ని చూస్తూ మేమైతే వెళ్ళిపోయాము. ఇది చూపిస్తున్నది క్లియర్గా లేదండి, చాక్లెట్ తోట. ఆ చాక్లెట్ ఆకులు అయితే ఎంత మట్టి పట్టే ఉన్నాయి. ఇంకా అసలు ఫస్ట్ టైం మేము చాక్లెట్ తోటను చూసాము, కానీ ఆగాలనిపించింది కానీ ఆగలేదు. ఇంకా చాక్లెట్ ఫ్రూట్స్ ఉంటుంది కదండి, ఆ ఫ్రూట్స్ని కోసేవాళ్ళు కాయలు కోయడమేమో కానీ దుబ్బనైతే ఒంటి నిండా పడేసుకుంటారు. అంత మట్టి ఉందన్నమాట, ఆ చెట్ల నిండా మట్టే ఉంది. ఇంకా మేము చాక్లెట్ కాయల్ని దూరంగానే చూసాము, వీడియో తీసుకున్నాము, ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఇంకా మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఎప్పుడూ చూడలేదు అసలు మేము చాక్లెట్ తోటల్ని. ఈరోజు అంటే ఫంక్షన్ రోజు చూడడం చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఫైనల్గా మేమైతే ఫంక్షన్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఇల్లు కూడా పామాయిల్ తోటలోనే ఉంది. కాసేపు దిగి కొంచెం ఫ్రెష్ అయ్యి అటు ఇటు తిరిగాము ఆ తోటలో. ఎందుకంటే మన సైడు మామిడి తోటలు ఉండడం కామన్, కానీ అక్కడ పామాయిల్ తోటలు ఉన్నాయి, జీడి మామిడి తోటలు ఉన్నాయి, ఇంకా చాక్లెట్ తోటలు ఉన్నాయి. ఇవన్నీ చూసేసరికి అయితే మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా కాసేపు ఆ పామాయిల్ తోటలోనే ఉన్నాము. అటు ఇటు తిరిగి కాసేపు ఫ్రెష్ అయ్యాము. కాసేపు ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసేసుకొని ఇంకా ఫంక్షన్ ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే ఏంటంటే జర్నీ చాలా దూరం అనిపించింది. అసలు ఇంకో రూట్ కూడా ఉంటుందంట, ఆ రూట్లో మేము వెళ్ళలేదు. మా డ్రైవర్కి తెలిసిన రూట్లో అయితే మేము వెళ్ళాము. వెళ్ళేసరికి 3 అవర్స్ జర్నీ, మేమైతే 5 అవర్స్ చేసాము. ఇంకా మేము అక్కడికి వెళ్ళేసరికి 1:30 అయింది. కానీ ఇంకా ఫంక్షన్ అంటే ఎలా ఉంటుంది,
మేము వెళ్ళేసరికి అప్పుడే స్టార్ట్ అవుతుందనమాట. కేక్ కటింగ్ అవ్వలేదు. ప్రేయర్ కూడా అప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా ప్రేయర్‌లో అయితే కాసేపు కూర్చున్నాము. మేము అనుకున్నాము ప్రేయర్ అయిపోయాక వెళ్తాము. కరెక్ట్ భోజనాలకి వెళ్తామేమో అనుకున్నాము. ఇంత మార్నింగ్ బయలుదేరినా కూడా భోజనానికి వెళ్తామేమో అనుకున్నాము. ఇంకా మేము అనుకున్నట్టుగానే కాసేపు ప్రేయర్‌లో అయితే కూర్చున్నాము. ప్రేయర్‌లో అయ్యగారు మంచి మంచి విషయాలైతే చెప్పారనమాట. ఇంకా మా బాబు మేము అప్పుడే విజయవాడ కూడా వెళ్ళొచ్చాము. వెళ్ళొచ్చిన వెంటనే మళ్ళీ ఆంధ్ర ప్రయాణం జరిగిందనమాట. మాకైతే మంచిగా అనిపించింది. విజయవాడ ఏమో అటెటో ఉంది. ఇటు పశ్చిమ గోదావరి డిస్ట్రిక్ట్ ఏమో ఇటెటో ఉందండి. అసలు కొత్తగా అనిపించింది నాకు. ఇంకా బర్త్డే అంటే కేక్ కటింగ్ అవ్వకముందే భోజనాలైతే స్టార్ట్ చేసేసారనమాట. ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది. వచ్చిన చుట్టాలందరూ వెళ్ళిపోతున్నారనేసి అక్కడ ప్రేయర్ అయిపోయేంత వరకు ఆగేసి ప్రేయర్ అవ్వగానే భోజనాలైతే స్టార్ట్ చేశారు. తర్వాతకి కేక్ కటింగ్ చేశారనమాట. ఇంక ఇక్కడ నించున్న అంకుల్ అయితే అసలు నేను ఫస్ట్ టైము ఆ అంకుల్ని చూడడం, ఆ అంకుల్ కూడా నన్ను ఫస్ట్ టైం చూడడం చాలా అంటే చాలా రెస్పెక్ట్‌గా అంటే మంచిగా మాట్లాడుతున్నారు. నేనేమో మా బాబుకి అన్నం తినిపించి అస్సలు తినకుండా వచ్చేసాననమాట. తినకుండా వస్తే మళ్ళీ గుర్తుపెట్టుకొని మరీ నేను ఎక్కడున్నానో చూసి మరీ అమ్మ మీరు భోజనం చేయలేదు కదమ్మా రండి భోజనం చేద్దురు అనేసి మళ్ళీ మళ్ళీ పిలిచారు. నేను తినేంత వరకు అక్కడే నించొని మీరు ఎందుకు తినట్లేదమ్మా అనేసి మంచి మర్యాద చేశారనమాట. నాకు చాలా బాగా అనిపించింది ఆంధ్ర మర్యాద. అంత పెద్దవాళ్ళైనా నేను ఇంత చిన్నదాన్నైనా కానీ అసలు తినేంత వరకు వదిలిపెట్టలేదని నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ క్యాటరింగ్ పిల్లలు కూడా మీరు ఎక్కడ అక్క మీరు ఎక్కడ కొత్తగా మాట్లాడుతున్నారు అని అడుగుతున్నారు. అంటే మా భాషకి వాళ్ళ భాషకి చాలా తేడా ఉంటుంది కదండి. చాలా అంటే చాలా తేడా ఉంది. వాళ్ళ యాస వేరే ఉంది. మా యాస వేరే అంటే మన యాస వేరే ఉంది. వాళ్ళు కొత్తగా మాట్లాడేసరికి మీదెక్కడ అని అడుగుతున్నారు. ఇంకా మా ఊరి పేరు చెప్పేసరికి ఓహో అవునా ఎక్కడది అని కొత్తగా అడుగుతున్నారు. ఆంధ్ర ట్రిప్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. వెళ్ళిన వాళ్ళందరము మేము కేక్ కటింగ్ అయ్యేంత వరకు ఉన్నాము. ఉండి మేము వెళ్ళినందుకు చాలా అంటే చాలా బాగా చూసుకున్నారనమాట. ఒక స్పెషల్ ఏంటంటే నాకు నచ్చింది ఏంటంటే తోటలో ఇల్లుంది. చాలా బాగుంది. ఊర్లోనే తోట ఉంది. తోటలోనే వీళ్ళ ఫంక్షన్ బాబు వాళ్ళ ఇల్లు ఉందనమాట. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ప్రదేశం అంతా. చక్కటి గాలి, మంచి వాతావరణము, ఒక మంచి ఇల్లు, మంచిగా ఉంది. ఊరంతా కూడా చెట్లే ఉన్నాయి. చాలా బాగా నచ్చిందనమాట నాకు. వెళ్ళినందుకు మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మా కాలనీ వాళ్ళందరం కూడా అసలు భలే ఉంది కదా బాగుందనేసి హ్యాపీగా కాసేపు కాసేపు కూడా మంచిగా ఉండి ఎంజాయ్ చేసి అయితే వచ్చామన్నమాట. ఇంకా మేము వెళ్ళిన ఒక గుర్తుండాలి కదా అనేసి ఒక్కసారిగా అందరం పైకి వెళ్ళేసి ఒక ఫోటో అయితే తీసుకున్నామన్నమాట. ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. వాళ్ళ చుట్టాల వరకు ఫస్ట్ అయితే వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది కదా బాబు వాళ్ళ ఫ్యామిలీ అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళందరూ కేక్స్ అయితే తినిపిస్తున్నారనమాట. ఫస్ట్ వచ్చేసి అయ్యగారు వాళ్ళు తినిపించారు. తర్వాత అయితే వాళ్ళ ఫ్యామిలీ ఇదైతే మా కాలనీ మెంబర్స్ మా చుట్టాలు మేమైతే చాలామంది వెళ్ళాము. 3 మ్యాజిక్‌లలో వెళ్ళామన్నమాట. ఇంకా అసలు చూడండి ఎంతమంది వచ్చాము. అంటే వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళ అత్తగారు ఊరేమో ఆంధ్ర కాబట్టి తల్లిగారు ఊరు వాళ్ళందరూ అయితే వెళ్ళారనమాట. ఇంక మేమందరం అక్కడ కూర్చొని కాసేపు ముచ్చట్లేస్తున్నాము. చక్కగా ఆడవాళ్ళు 4 సిగలు కలిస్తే ఎలా ఉంటుందండి, ఆ అమ్మిట్లు ఈ అమ్మట్లా అని ముచ్చట్లే ఉంటాయి కదా, అలా ఏం లేదండి. మేము సరదాగా అయితే మాట్లాడుకున్నాము. వీళ్ళిద్దరు మా ఆడపడుచులు అనమాట. నా మీద అయితే కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఎప్పుడు ఎక్కడైనా అదే జరుగుతుంది కదా. ఇదైతే మా గ్రూప్ ఫోటో. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫంక్షన్ కూడా ఈ వీడియో కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీ సపోర్ట్ ఉంటే నాకు ఇంకా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. ఇంకా వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా నాకు ఉంటుంది. ఇంకా ఎప్పుడు ఫంక్షన్ వీడియోసేనా అని అనుకుంటారు, కానీ ఎందుకో నాకైతే ఫంక్షన్ వీడియోస్, మ్యారేజ్ వీడియోస్ అలాంటివి పెట్టి అప్పుడప్పుడు వ్లాగ్స్ పెట్టడము అంటే ఇంట్లో జరిగే పనుల గురించి అలాంటి వీడియోస్ పెట్టడం అంటే చాలా ఇష్టం. అండ్ వీడియోస్ కూడా ఫంక్షన్‌వి పెడితే మెమరబుల్‌గా కూడా ఉంటుంది కదా అనేసి
పండుగలవి, ఫంక్షన్స్వి ఇలాంటివి పెట్టడానికి ఇంట్రెస్ట్ పెడుతూ ఉంటానన్నమాట. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, బోర్ కొడితే కామెంట్ కూడా చేయండి. ఇంకా ఫ్యామిలీవి రోజువారీ డైలీ ఉంటాయి కదా, అలాంటి వీడియోస్ కూడా పెట్టండి అనేసి కామెంట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడానికి, సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా పామాయిల్ పండ్లు ఉంటాయి కదండి, అంటే కాయలు ఉంటాయి కదా, వాటిని అయితే చూపిస్తున్నాను అనమాట. పైకి ఎక్కాము, డాబా పైకి ఎక్కాము. మిద్ద మీదకి ఎక్కితే దానిపైనే చెట్టు ఉంది, అక్కడ నుంచి వీడియో తీశాను అనమాట. అక్కడ ఏదో తొండ ఏమో ఉంది, మేమైతే పాము అనుకుని జడుచుకొని చచ్చాము నేను మా ఫ్రెండ్. ఇంకా కాసేపు మళ్ళీ అక్కడ భోజనం చేసిన తర్వాత అటు ఇటు కాసేపు ముచ్చట్లు పెట్టుకున్న తర్వాత ఇంకా రిటర్న్ అయితే బయలుదేరామన్నమాట. బయలుదేరేటప్పుడు ఫంక్షన్ ఆ బాబు వాళ్ళ తాతయ్య మాకు మధ్యలో స్ప్రైట్లు అయితే ఇప్పించాడు. తీసుకెళ్ళినందుకు చాలా అంటే చాలా బాగా చూసుకున్నాడు ఆ బాబు వాళ్ళ తాతయ్య. స్ప్రైట్ కావాలన్న వాళ్ళకి స్ప్రైట్, థమ్స్అప్ కావాలన్న వాళ్ళకి థమ్స్అప్, మజా కావాలన్న వాళ్ళకి మజా, ఎవరికి ఏది ఇష్టమైతే అదైతే ఇప్పించారనమాట. మేమైతే ఈ జర్నీలో చాలా ఎంజాయ్ చేసాము. ఓకే అండి, బాయ్.